అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కరుణ వ్లాగ్స్. నేను మీ కరుణక్కనండి. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసానండి. అదేంటంటేను పచ్చి బఠానీలతో కట్లెట్ అండి. మనం పచ్చి బఠానీలని ఎప్పుడు గుగ్గిళ్ళ మాదిరిగా కానీ కూరల్లో కానీ వాడుతూనే ఉంటాం కదా. మనం ఏ ఫంక్షన్స్ వచ్చినా కానీ ఇలా కట్లెట్ మాదిరిగా చేస్తే డిఫరెంట్గాను ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీని. అంతేగా ఇష్టంగా తినటానికంటే కొంచెం చూడటానికి కలర్ఫుల్గా ఉండాలి. మనం వాళ్ళకి పెట్టాలన్నా ఫైబర్ కంటెంట్, రిచ్ ఫైబర్ కంటెంట్ అండి ఇది. మరి ఈ మంచి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామండి. నేను పచ్చి బఠానీలను అయితే ముందుగానే కడిగేసేసి నానబెట్టుకున్నానండి. అవి నానిన తర్వాత శుభ్రంగా కడిగేసేసి దానిలో ఒక బంగాళదుంప అయితే వేసుకొని ఉడికించుకున్నాను. ఇవి ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి. ముందే వేస్తే ఉడకవన్నమాట. ఇవి చల్లారేలోపు నేను ఒక చిన్న అల్లం ముక్క అయితే తీసుకున్నానండి. ఎక్కువ వేయకూడదు. చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, జీలకర్ర, కొద్దిగా ఒక సగం ఉల్లిపాయ అయితే వేసానండి. 4 ఎండుమిర్చి వేసేసి మిక్సీ అయితే పట్టుకోవాలండి. బరగ్గా పట్టాలండి. మరి మెత్తగా అయితే పట్టకూడదు దీన్ని. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసేసి మనం వీటికి పోపు అయితే పెట్టుకుందామండి. కొద్దిగా జీలకర్ర వేసి ఆయిల్ వేసి స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టి ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 చిన్నుల్లిపాయలు వేసి కరివేపాకు వేసి వేగిన తర్వాత ఈ పచ్చి బఠానీలను అయితే వేసుకోవాలండి. ఇలా వేయించడం వల్ల పసరవాసన అన్నది రాకుండా ఉంటాయి అన్నమాట. బఠానీలు అది ఒకలాంటి వాసన వస్తాయి కదా, ఆ వాసన రాకుండా ఉంటాయి. మనకు కొంచెం పోపు వాసన అంటే సరిపోతుందండి. వీటిని చల్లారి పెట్టుకుందాము. మనం కొత్తిమీర, పుదీనా అయితే మిక్సీ పట్టాం కదా, దానిలోని బఠానీలు చల్లారినవి వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఈ బంగాళదుంపలని పొట్టోలు చేసేసి చిదిమేసి మెత్తగా అయితే చేసుకోవాలి దీన్ని. మనం మిక్సీలో వేయకూడదండి బంగాళదుంపలని. నేను ఒక క్యారెట్ అయితే తురుముకున్నాను. ఈ బంగాళదుంపలు, క్యారెట్, ఉల్లిపాయ సగం ముక్క ఉంది కదా, ఇందాక మిక్సీ వేయగా దాన్ని సన్నగా తురుముకొని వేసుకున్నాను అనమాట. దీనిలో పల్లీలు అయితే వేయించుకొని కొంచెం బరగ్గా మిక్సీ అయితే పట్టుకున్నానండి. నా దగ్గర వేయించిన పల్లీలు ఉన్నాయండి, అవి అయితే వేసేసానండి. ఇందులో మనకు నచ్చితే కారం కూడా వేసుకోవచ్చు. కారం నేను కొంచెం చాట్ మసాలా వేసాను. చిన్న మామిడికాయ ముక్క కూడా తురుముకొని వేసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని వీటిని మొత్తం కలిసేలాగా గోధుమ పిండి మాదిరిగా కలుపుకోవాలండి. దీనిలో నేను కొద్దిగా కార్న్‌ఫ్లోర్ అయితే ఒక 3 స్పూన్లు అయితే వేసుకున్నానండి. మనకి చెక్కల్లా గట్టిగా రావాలి అంటే బియ్యం పిండి వేసుకొని చేయొచ్చండి. నేను కార్న్‌ఫ్లోర్ వేసుకున్నానండి. బాగుంటుంది కదా, మనం బయట కొన్నలాగా ఉంటుంది అనమాట కార్న్‌ఫ్లోర్ వేసుకుంటేను. ఇవన్నీ మొత్తం గోధుమ పిండిలాగా కలిపేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసి కట్లెట్ మాదిరిగా ఒత్తుకోవాలండి. రౌండ్గా అయితే ఒత్తేసుకొని మొత్తం ఓ పక్కన పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట వేయించుకుంటానికి. ఈ పచ్చి బఠానీలు అంటండి హెల్త్కి చాలా మంచిది అంటండి. ఇందులో ప్రోటీన్స్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందంటండి. మనకి అరుగుదలకు కూడా ఈ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల తొందరగా అరిగిపోద్ది కదా, బాగుంటుంది అనమాట హెల్త్కి. చాలా తేలికైన ఫుడ్ అనమాట. మనం ఎప్పుడన్నా పిల్లలకని కాదండి, పెద్దవాళ్ళు కూడా డైటింగ్ చేయాలి అనుకునేవాళ్ళు ఇలాగ తీసుకుంటే కొద్దిగా తిన్నా కానీ కడుపు నిండినట్టు ఉంటుందన్నమాట. వీటన్నిటిని మనం నేను పచ్చి కార్న్‌ఫ్లెక్స్‌ని మిక్సీ పట్టుకున్నాను కదండి, వాటిలో అద్దేసేసి పక్కన పెట్టుకోవాలండి. ఇవి అద్దటం వల్ల చాలా బాగుంటుందండి, క్రంచీగా ఉంటుందన్నమాట. ఆయిల్ కొద్దిగానే వేసి వేయించుకోవాలండి. దీనికి స్టవ్ వెలిగించుకొని ఇంత పోపు పెట్టిన గిన్నె ఉంది కదా, అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకున్నానండి. కొద్దిగా వేగితే సరిపోతుందండి. మనం పచ్చి బఠానీలు వేయించుకున్నాం కదా, మరీ ఎక్కువసేపు వేగాల్సిన పని లేదనమాట. ఆయిల్ తక్కువగా వేసుకుంటే బాగా కలర్ఫుల్గా వేగుతాయి అనమాట, అడుగంటకుండా వేగుతాయి. ఈ ఆయిల్ వేయటం వల్ల ఆయిల్ మొత్తం పీల్చేసుకొని తినటానికి కొంచెం ఎగుడు పుట్టిద్ది అనమాట. అందుకని ఆయిల్ తక్కువ వేసుకొని వేయించుకోవాలి. ఇలాగే ఇంకా ఇవి వేయించుకొని పక్కన పెట్టేసి మిగతావి కూడా ఇలాగే ఇదే ప్రాసెస్లో వేయించేసుకోవటమేనండి. మనం ఇలా పెడతా ఉంటే పిల్లలు ఇంకా బయట ఫుడ్ కన్నది వెళ్ళరు కదండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ మీరు ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ చూడాలి అనుకుంటే నా ఛానల్లోకి రండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే
వస్తాయి కదా, మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుందన్నమాట. నచ్చిందండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నచ్చినట్లయితే నాకు చిన్న కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా ఎంత బాగున్నాయో. చూడటానికే కాదండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీకు గనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.